పనిచేయదు. 3 weeks కంప్లీట్ చేసినావు నువ్వు మ్యాన్షన్ లో, నీకు అర్థమవుతుందా? ఒక్కసారి అంటేనే అదృష్టం అనుకోవాలా, 3 సార్లు నక్కం దొక్కొచ్చావు. ఆపోజిట్ చేశారు. నేనైతే ఇంకా మాట్లాడదలుచుకోలేదు భానుజానతో. నీ ఇష్టం అది. నేను మాట్లాడాలనుకోవట్లేదు మీకు. అట్లా స్టేట్మెంట్ పాస్ చేయడం కానీ మనం స్టేజ్ మీద అడిగారు, వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దానికన్నా ఇది నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏబట్టి నడుస్తుంది. ఇప్పుడు అందరు మామూలుగా అనుకుంటారు కదా, అదే ఇప్పుడు నిజంలాగా ఒక పెద్ద ఇదిలాగా అయింది అక్కడ. 9 కోట్ల మంది చూస్తున్నారు. అధికారులు లేరండి, అవన్నీ మాకు తెలుసండి, నువ్వు పుల్లలు పెట్టకండి. కొన్ని నేర్చుకున్నాను, బట్ అస్సలు దేర్ ఇస్ నో ప్రాక్టీస్. లైక్ దట్. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. టాప్ ప్లేస్ లో నిలిచి ఈ లవ్ మ్యాన్షన్ కి 2వసారి గోల్డెన్ కపుల్ అయ్యారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాన్షన్ లోని మిగిలిన జంటల నుంచి ఒకరిని మీ సేవకులుగా ఎంచుకోండి. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఎస్, మన రాజ్యం పేరు వచ్చేసి ప్రేమ రాజ్యం. ఎవరైనా సరే ఈ రాజ్యంలో ప్రేమతోనే కనబడాలి నాకు. అది మీ కపుల్స్ అయినా, మీ కపుల్ పక్క కపుల్తో అయినా. అది అవదమ్మా. ముందు మీరు కనిపిస్తారా రాజుగారు? నా ప్రేమ ఎప్పుడు అన్యాయంగా ఏరులై సెలయేరులై. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. ఈ ఎదురు మాట్లాడితే పవన్ అన్న నువ్వు ఎండలో నుంచోవలసి వస్తుంది, గుంజీలు తీయాల్సి వస్తుంది, ఆవిడ బట్టలు నువ్వేసుకోవాల్సి వస్తుంది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఆవిడ నోరుని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీదే. ఇప్పటి నుంచి నువ్వు మాట్లాడాలి. నేనేం మాట్లాడను, నాకు అవసరం లేదు, నేను మాట్లాడను అని అంతే. నువ్వు పెత్తనం చెలాయించాలి, నువ్వు అధికారం చెలాయించాలి. నీ ముందు ఆవిడ ఇట్లా ఉండాలి, నేను అది చూడాలి. ఈ రాజ్యం ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అనేది. రంగయ్యగా పోయిన వారం చాలా చక్కగా పనిచేశాడు. ఈసారి బుల్లమ్మ బుల్లోడు రాబోతున్నారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. బుల్లెమ్మ బుల్లోడు ఎవరు? సో ఆ బుల్లెమ్మ బుల్లోడు ఎవరు కాదు. ఎవరా బుల్లమ్మ, ఎవరా బుల్లోడు? అంజలి అక్క, మౌనన్న. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా.